సో ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం వల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే ప్లస్ పాయింటే అంటారా? అంటే థర్డ్ ఐని మిస్యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లోజ్ చేయబడుతుంది తర్వాత. ఆ! ఎందుకంటే అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఏదైనా భూత భవిష్యత్ కాలాలన్నీ తెలుస్తాయి కదా! తెలుసుకోవాలంటే ట్యూన్ చేసుకుంటే తెలుసుకోవచ్చు. కానీ నేను లాటరీ విన్ కావడము, డబ్బును సముపార్జన కోసం, ఇట్లాంటి మటీరియల్ గెయిన్స్ కోసం మనం మిస్యూజ్ చేస్తాం అనుకోండి, అది ఆ యూనివర్సల్ లాస్ ఒప్పుకోదన్నమాట. కాస్మిక్ లాస్ ఉంటాయి, కాస్మిక్ గవర్నెన్స్ ఉంటుంది. అక్కడ ఇవి మిస్యూజ్ కాబడకూడదు. అందుకే దాన్ని విత్డ్రా అయిపోతాయి. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. సో అందుకే మనం భగవద్గీతలో చెప్పబడుతుంది, యోగ భ్రష్టత్వం కూడా ఉంటుంది. ఒక వర్డ్ యూజ్ చేశారు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే యోగ భ్రష్టులు అంటే అంతవరకు వెళ్తారు, వైకుంఠపాలి గేమ్ లాగా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా ఆ పై నుంచి కిందకి పడిపోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒక చిన్న పొరపాటు, చిన్న మిస్యూజ్ చేశారనుకోండి, వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళ యొక్క సిద్ధులు కానీ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ ఐ అనేది చాలా ఒక జ్ఞానానికి సంబంధించింది. ఇది ఒక డివైన్ ఎబిలిటీ. అది దాన్ని మిస్యూజ్ చేయకూడదు. దీన్ని ఉపయోగించి లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఎలా వీర బ్రహ్మేంద్ర స్వామి లోక కళ్యాణం కోసంగానే కాల జ్ఞానం రాశారు. ఎందుకు? ఇవన్నీ జరగబోయే మార్పులు ముందుగానే మానవాళిని హెచ్చరించారు. ఇవన్నీ జరగబోతున్నాయి, మీరు సరిగ్గా ఉండాలి, మీరు ఈ మార్గంలో నడవండి. ఆయన ముందుగానే ఇండికేట్ చేశారు. ఎందుకంటే అది లోక కళ్యాణం కోసంగా. ఓకే సార్, ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన మాస్టర్స్ ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుస్తుంది కదా, వీళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్ అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు, థర్డ్ ఐ ఓపెన్ అయింది అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలి? ఆ ఓపెన్ అయిన వాళ్ళు అసలు ఏం చేయాలి? థర్డ్ ఐ మాస్టర్స్ అదేం పెద్ద గొప్ప విశేషం కాదు. అది చాలా నార్మల్ థింగ్. అవునా? కాదు, చాలా మంది చాలా గ్రేట్గా చెప్తారు సార్. అవును. దానివల్ల కొంతమందికి అహంకారం వచ్చేస్తుంది. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, చాలా గొప్ప అనుభవమే. కానీ దానివల్ల మనం పొంగిపోయి అహంకారంతో అవసరం లేదు. ఎవరు సాధన చేసినా ఈ అనుభవాలు వస్తాయి. థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ చాలా కామన్ ఎక్స్పీరియన్స్ మేడం. అందుకే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని మిస్యూజ్ అయితే చేయకూడదు, దాన్ని ప్రదర్శనలు చేయకూడదు. చాలామంది నేను నా పవర్ చూపిస్తానని చెప్పి థర్డ్ ఐ నుంచి కొన్ని ముందుగానే చెప్పేస్తుంటారు, ఇది చేస్తాం, ఇది చేయాలి, ఇది జరగబోతుంది, ఫ్యూచరు, అవన్నీ మిస్యూజ్ అవసరం లేదు. ఓన్లీ లోక కళ్యాణం కోసం చేయొచ్చు, అంతేగాని ప్రదర్శనల కోసం చేయకూడదు. అంటే డాంబికాల కోసంగా, దర్పం కోసంగా, అహాన్ని పెంచడానికి కోసంగా మన యొక్క మూడవ కన్నుని, వాటి యొక్క యూసేజ్ని మనం మిస్యూజ్ చేస్తూ ప్రదర్శనలు చేయకూడదు. సో అది ఒక డివైన్ ఎబిలిటీ, అది ఒక దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యం. అంటే దాని ద్వారా సుదర్శనము అంటాం అన్నమాట. అంటే మంచి దర్శనాలు. థర్డ్ ఐ గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా తెలియజేశారు. సో నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అని అనుకొని ధ్యానం చేసేవారికి ఇట్టే ఓపెన్ అయిపోతుందా సార్? లేదు, అలా అనుకోకుండా చేయాలి. ధ్యానం ఎప్పుడు కూడా ఏ సంకల్పం చేసి ధ్యానం చేయకూడదు. ధ్యానము మన యొక్క మనస్సును శూన్యం చేసుకోవడానికి చేయాలి. మన శ్వాస మీద ధ్యాస అనే ఆ ప్రక్రియని మనం అవలంబిస్తూ మనం మనస్సుని ఆలోచన రాహిత్య స్థితిలోకి తీసుకువెళ్ళాలి, అంతే. దాని తర్వాత మిగతా అన్ని ఫలాలు అన్నమాట. మూడవ నేత్రం అనేది ఫలం. నాకు మూడో కన్ను తెరవాలి అంటే తెరవదు. ఎందుకంటే అది ఒక పరిపక్వత రాకుండా అది ఆ గిఫ్ట్ మనకి రాదు. ఓకే, దానికి ఏమైనా లక్షణాలు, అర్హతలు ఏమైనా ఉండాలంటారా? అర్హతలు అంటే బాగా సాధన చేయాలి, శ్రద్ధగా చేయాలి, బాగా చేయాలి. అంటే ఒక గంట అంటే ఒక గంట సరిపోదు ధ్యాన సాధన, ఒక 3 గంటలు చేసుకోవాలి. ఎందుకంటే మూడో కన్ను సాధించాలంటే దీని ద్వారా ఎన్ని ముక్కంటి అవుతున్నామంటే మనం ఎన్ని
చూడగలుగుతాం, ఎన్ని సత్యాల్ని దర్శించగలుగుతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్